ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. తాజాగా మనకు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మద్యం షాపుల్లో 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ అనేది చేయడానికి సర్కార్ అనేది మనకు జియో అయితే రిలీజ్ చేసిందన్నమాట. వీటిలో మనం చూసినట్లయితే సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి, సేల్స్మెన్ పోస్టులు ఉన్నాయి, వాచ్మెన్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఎటువంటి విద్యార్హత అయితే ఉంది. అంతేకాకుండా మనకు ఒక జిల్లాకు సంబంధించి మీకు పూర్తి వివరణ అయితే చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఎస్టర్డే మనకు ఈ యొక్క జియో అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. 3,500 మద్యం షాపుల్లో వర్క్ అనేది చేయడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు వర్క్ అనేది చేయడానికి ఆ యొక్క మండలం భారత్లో ఎవరైతే మనకు అభ్యర్థులు అయితే ఉంటారో వారితో భర్తీ అని చేస్తారనమాట. అంటే స్థానికులకే అవకాశం అనేది ఈ యొక్క ఉద్యోగాలు చేయడానికి అవకాశం అయితే ఉంది. సూపర్వైజర్ పోస్టులు చూసినట్లయితే మనకు జీతం ఎంత ఇస్తారు, విద్యార్హత ఏముంది, వయో పరిమితి ఎంత ఉంది అనేది కూడా మనం చూద్దాం. సూపర్వైజర్ పోస్ట్కి మనం చూస్తే 17,800 రూపాయలు అనేది జీతంగా ఇస్తారు. ఓకే, సో ఈ యొక్క పోస్ట్కి దరఖాస్తు చేయడానికి 21 నుంచి 40 ఏళ్ళు అనేది వయసు అనేది ఉండాలి. విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే డిగ్రీలో మనం బీకామ్ అనేది చేసిన వారికి ప్రాధాన్యత అయితే ఉంటుంది. అంతేకాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కంపల్సరీ. ఓకే, ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు, కాకపోతే మనకు ప్రాధాన్యత ఏంటంటే డిగ్రీలో బీకామ్ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి అంటున్నారు. ఇంకా సేల్స్మెన్ పోస్ట్కి అయితే ఇంటర్మీడియట్ విద్యార్హత అనేది ఉండాలి. వాచ్మెన్ పోస్ట్కి అయితే ఎటువంటి విద్యార్హత లేకపోయినా పర్వాలేదు అంటున్నారు. సో ఎక్కడైతే మనకు మండలంలో ఈ యొక్క షాప్స్ అయితే ఉంటాయో ఆ యొక్క మండలం పరిధిలో ఉన్న అభ్యర్థులకి ఈ పోస్ట్ అయితే ఇస్తారు అని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. విశాఖ జిల్లాకు సంబంధించి ఇక్కడ మీరు పత్రిక పట్టణ అయితే మీరు చూస్తున్నారు, మనకు వచ్చిన అప్డేట్ అనమాట. ఎవరైనా సరే విశాఖ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఉంటే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కూడా ఉంది, వారికి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సేల్స్ సూపర్వైజర్ పోస్ట్కి సంబంధించి చూసినట్లయితే ఎనీ డిగ్రీ అని చెప్పి అడిగారు. బీకామ్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అంటున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి వీరు తెలుపుతున్నారు. ఓకే, మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, కాకపోతే డిగ్రీలో మనం బీకామ్ చేసిన అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే వారు కొంచెం ప్రాధాన్యత అయితే ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి అంటున్నారు. విశాఖ జిల్లాలో 401 పోస్టులు అయితే ఈ యొక్క సూపర్వైజర్కి సంబంధించి ఉన్నాయి. వయసు చూసినట్లయితే 1/7/2019 నాటికి 21 సంవత్సరాలు అయితే నిండాలి, 40 సంవత్సరాలు దాటరాదని చెప్పి అంటున్నారు. ఇంకా సేల్స్మెన్కి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఉంది. ఓకే, సేల్స్మెన్ పోస్ట్కి అయితే ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఉంది. మనకు ఈ యొక్క పోస్టులు చూసినట్లయితే 1000 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, 1000 పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకోండి. 1/7/2019 నాటికి 21 సంవత్సరాలు అయితే నిండవలను, 40 సంవత్సరాలు దాటరాదని చెప్పి తెలిపారన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు దరఖాస్తు అనేది ఎప్పటిలోపు చేయాలి అంటే 18/8/2019 నుంచి, అంటే రేపటి నుంచి మనకు 25/8/2019 వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకునేందుకు అఫీషియల్ వెబ్సైట్లో అవకాశం అయితే వీరు కల్పిస్తున్నారు. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే పైన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది, తప్పకుండా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. తప్పకుండా చాలా మంచి అవకాశం. 1 ఇయర్ పాటు వర్క్ అనేది చేయాలి, సాలరీస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి, ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చండి మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.